యాదగిరిగుట్ట మండలంలో మాసాపేట మాజీ సర్పంచ్ పై హత్యాయత్నం. కారుతో వెంబడించిన దుండగులు. మాసాపేట మాజీ సర్పంచ్ బూడిగే నరసింహారావుపై దుండగులు దాడి. 2 నెలల నుండి రెక్కి నిర్వహించిన దుండగులు. కారుతో బుల్లెట్ బండిని ఢీకొట్టిన దుండగులు. త్రుటిలో తప్పించుకున్న నరసింహరావు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నిన్న మధ్యాహ్నం 2 సమయం ప్రాంతంలో నేను వంగపల్లి పోయి మాసాయిపేట పోతుంటే ఆకుల భరత్ అనే వ్యక్తి ఆ కార్లో ఇద్దరు నుంచి ముగ్గురు ఉన్నారు. కారు తీసుకొచ్చి ఒక 100 మీటర్ల దూరం నన్ను ఎంబడి ఆడి కారుతోడు గుద్ది కింద పడేసి నా పైన హత్యా ప్రయత్నం చేసింది. అక్కడ సైదాపురము లక్ష్మయ్య అని శారాజీ లక్ష్మయ్య అని కూడా సాక్ష్యం ఉంది. అక్కడ శారాజీ లక్ష్మయ్య కొంతమంది పసకాపలు కాపు ఉన్నారు. పాత కక్షలనే మనకు ఇదివరకు 6 నెలల ముందే మా ఇంటి మీదకి వస్తే వాళ్ళ మీద కేసు పెట్టినాం. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం. వాళ్ళ మీద పేరు కూడా బుక్ అయింది. ఆ పాత కేసు కొట్టేయమని చెప్పేసి నాపై చేస్తే కింద పడితే భూతాన్ని కూడా దెబ్బ తాకింది. అప్పుడే ఎంబడికి వచ్చి పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇచ్చిన. 100 కాల్కి కూడా ఫోన్ చేసిన. ఆ నుంచి ఏరియా హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నా పైన చట్టరీత్యంగా న్యాయం జరగాలని సిఐ గారిని కోరుతున్నాను.